వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీర్ హుస్సేన్. దసరా విలన్ అందరికి గుర్తున్నాడు కదా, షైన్ టాక్ చాకో. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. దసరా విలన్ గుర్తున్నాడు కదా, రీసెంట్ గా దేవరాగోలో కూడా నటించడం జరిగింది. అయితే ఈయన మీద డ్రగ్స్ తీసుకున్నట్టుగా కేసు నమోదైంది సార్. సో దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? బేసిక్గా షాకో దసరా సినిమాలో మనకు బాగా తెలుసు. ఆ తర్వాత దేవర అండ్ మలయాళంలో ఫాద్ ఫాజిల్ చేయాల్సిన చాలా వరకు క్యారెక్టర్స్ ఆయన బిజీ ఉండడం వల్ల ఇతనికి వచ్చాయి. అదృష్టం బాగుండి షార్ట్ టైంలో బాగా ఫేమస్ అయ్యాడు. వైరల్ అనే ఒక సినిమా తన మీదే సెంట్రిక్గా వచ్చింది, అది కూడా బాగానే ఆడింది. కొత్త గొప్ప మార్కెట్ విలువ పెరిగింది అండ్ అలా మంచి లైమ్ లైట్లో ఉన్న నటుడే. పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్లు గట్రా వస్తున్నాయి. డైరీ అయితే ఫుల్, అసలు ఖాళీ లేదు. కొన్నాళ్ళ పాటు మాత్రం ఏలే నటుడు. ఇక్కడ ఏం జరిగింది, ఏదో షూటింగ్ నిమిత్తం కొచ్చి వెళ్ళాడు. ఒక హోటల్లో పెట్టారు ఆయన్ని. హోటల్లో నువ్వు దిగావు అంటే, అడ్డమైన రాజకార్యాలు చేస్తా అంటే నీకు చెల్లుద్దావు. కానీ హోటల్ సిబ్బంది అసలు మీకు తెలియదు, అందరి మీద కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే మా ఏదో రోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు. నువ్వు చేసే చండాలం వల్ల హోటల్ మూసుకోవద్దు కదా, అంత బిజినెస్. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఒక ఆర్టిస్ట్ సినిమా ఆయన మా దగ్గరికి వచ్చాడు. రాత్రిపూట రూమ్ సర్వీస్ బాయ్స్, సార్ లాస్ట్ ఆర్డర్ ఏమైనా ఉంటే చెప్పండి అని వచ్చి అడిగినప్పుడు, ఇంకేమైనా ఉన్నప్పుడు నువ్వు ఏదన్నా పీల్చుకునేవి చూశాడు అనుకో, కిందికి వెళ్ళి చెప్తాడు మేనేజర్కి, సార్ ఆ సినిమా అయినా ఏదో పీల్చుకుంటుంటే చూశానండి నేను అని. నెక్స్ట్ సరేలే, రేపొద్దున తాళాలు ఇస్తాడుగా, తీసుకో, క్లీన్ మై రూమ్ అని చెప్పి ఇట్లా పడేసి వెళ్ళిపోతావు నువ్వు. హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ యాక్చువల్గా హోటల్స్లో హౌస్ కీపింగ్ వాళ్ళు చెక్ చేసేది డస్ట్బిన్లోనే. నీ దరిద్రాలు ఏమన్నా అందులో వేసావా అంటే, ఏవో నీ రాజకీయాలకు సంబంధించిన అందులోనే ఉంటాయి. డ్రగ్గులు గిగ్గులు తీసుకున్నా, ఇంకేమన్నా వేసినా, సిరంజీలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా సంబంధించి నువ్వు పీల్చుకుంటే ఆ రోల్స్ ఉన్నాయా, అవన్నీ చూస్తారు. ఆ సరంజామాతో మేనేజర్ చూపించి, సార్ ఇది రూమ్ నెంబర్ 304 ఏదో తేడా కొడుతుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, స్థానిక పోలీస్ స్టేషన్, సార్ ఒక ప్రొఫైల్ వచ్చింది, సినిమా ఆర్టిస్ట్ అంట, ఆయనకు ఒక రూమ్ ఇచ్చాము, ఆయన స్టాఫ్కి కూడా కొన్ని రూములు ఇచ్చాము. వాళ్ళ స్టాఫ్లు మాత్రం బాగానే ఉన్నారు. అయితే ఈయన రూమ్లో మాకేంటంటే కొంచెం నిషేధిత వస్తువులేవో కనిపించాయి, చూడండి అని ఒక ప్రకటన, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పోలీసులు ఏం చేస్తారు, క్యాజువల్ రైడ్ అని చెప్పేసి వస్తారనమాట. దొరికావంటే అంతే, క్యాజువల్ రైడ్. అండ్ నువ్వు అడుగుతావు, వాట్ ఈస్ దిస్, మాకు ప్రైవసీ అవా అని చెప్పేసి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఒక ఇంటర్నేషనల్ ఉగ్రవాది పారిపోయి అలా మీ హోటల్లో దూరాడు, ఏ రూమ్లో ఉన్నాడా అని మీకే ప్రమాదం కదా సార్, మరొక హోటల్ని పేల్చేస్తే, అందుకని చెప్పి మేము ఏదో చేస్తున్నాం, మీ సేఫ్టీ కోసమే మేము వచ్చాం సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్ అంటాడు వాడు. ఓకే డన్, అది చూస్తారు. నా వాట్ హ్యాపెన్, ఇతను వాళ్ళు సమాచారం ఇచ్చినట్టుగానే నెక్స్ట్ డే నైట్, సార్ షూటింగ్ అయిపోయింది, సార్ వచ్చాడు, ఓకే కానీ ఆయన ఏమన్నా మీకేమన్నా అనిపిస్తే నాకు చెప్పండి అని. ఈలోపు నిన్ను కావాలనే రూమ్ సర్వీస్ బాయ్, బెల్ బాయ్ అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. తెలియదు సార్ ఏంటి అంటే, ఆ రోజు నీ రూమ్లో పెట్టాల్సిన వాటర్ బాటిల్స్ వాళ్ళు పెట్టరు, వాళ్ళకు కొన్ని తెలివితేటలు ఉంటాయి. లేదా మినీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన సరుకుల్లో ఏదో 1, 2 పెట్టరు. లేదా కాఫీ పొట్లాలు, టీ పొట్లాలు పెడతారు కానీ షుగర్ పెట్టరు. ఓకే, సంథింగ్ ఏదో మిస్ చేసి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, పొద్దున మీకు చేయడంలో వాటర్ బాటిల్స్ పెట్టడం మర్చిపోయాను, ఆ టైంకి స్టాక్ అయిపోయింది, ఇందాకే వచ్చింది, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, అక్కడ పెట్టేసి అంటారు. వాళ్ళు అలా వచ్చేసి 2 పెడతారు. ఏమైనా కావాలా సార్, థ్యాంక్ యూ అంటారు, కావాలని. దే వాంట్ టు కమ్ ఇన్ సైడ్. నువ్వు ఆ టైంలో ఏదైనా అక్కడో ఇక్కడో ఏదైనా తీసుకుంటుంటే చూస్తారా, చూసి ఓకే కిందకి సార్ తను మళ్ళీ స్టార్ట్ చేసాడు అని చెప్తారు. చెప్పగానే వీళ్ళు, సార్ మీరు రావచ్చు, వీడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కింద వీళ్ళకి సంబంధించిన టీం ఉంటుంది కదా, చూస్తుంది ఏదో గందరగోళంగా ఉంది ఏంటి, సార్ మీకోసం పోలీసులు వచ్చారు, హోటల్లో లేదో చెప్పుంటారు, ఏదో జరుగుతుంది ఇక్కడ, డ్రగ్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, పైకి వస్తున్నారు, జాగ్రత్త. ఇలా ఉన్నప్పుడు ఏం జరిగింది,
ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిద్ది, వీడేం చేశాడు ఆ టైంలో వెంటనే థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఆయన సెకండ్ ఫ్లోర్కి దూకాడు. సెకండ్ ఫ్లోర్కి దూకి అటు నుంచి వేరే మెట్ల గుండా అలా కింద స్విమ్మింగ్ పూల్, అటు నుంచి అట్ట పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోయింది. అక్కడే పైనుంచి దూకి అక్కడ నుంచి పారిపోయాడు. గబగబా వెళ్ళిపోయావు ఆ సరుకు అంతా జేబులో పెట్టుకొని. ఇప్పుడు ఏంటి, నువ్వు నీ రూమ్ తెరిచినా సరే అక్కడ ఏమీ దొరకదు మాకు. దొరికినా డస్ట్బిన్లో ఉన్న వస్తువుకి నాకు సంబంధం లేదండి, మరి ఎవరు పెట్టారో అంటావు. ఓకే, నువ్వెందుకు పారిపోయావంటే నిన్ను గుచ్చినా సరే నువ్వేం తీసుకున్నావో తెలిసిపోతాయి కదా ఇవాళ రేపు, అందుకని చెప్పి పారిపోతావు. పారిపోయి ఏవో రకాల దాని మందులు తీసుకుంటారు, అంటే ఒంట్లో తెలియకుండా ఉండడానికి టెస్టులు చేసిన. కాబట్టి ఆయన తమిళనాడు వెళ్ళాడు, ఏదో చేసుకున్నాడు, ఒంట్లో ఉన్న చెండాలం అంతా కరిగేలాగా. తర్వాత పోలీసులు వచ్చి రండి అంటే, మీరు ఎలా కేసు నమోదు చేస్తారండి అని తన అడ్వకేట్ని పట్టుకొని వచ్చాడు. అడ్వకేట్ ఇదే వాదించాడు. చెప్పండి, తను డ్రగ్స్ తీసుకుంటే మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే, మా హౌస్ కీపింగ్ వాళ్ళు చెప్పు. వాళ్ళు ఏం చూసి ఏమనుకున్నారు, కాదండి డస్ట్బిన్లో, అది ఆయనే పడేసినట్టే మీకు ఎలా తెలుసు, ఇలాంటివి ఏవో చెప్పేసరికి, అండ్ దిస్ ఈజ్ బెయిలబుల్ అఫెన్స్, అలా ఏం లేదని చెప్పి ముందే బెయిల్ అప్లై చేసేసి తన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ అసలు క్వశ్చన్, నువ్వెందుకు పారిపోయావు? పారిపోవాల్సిన అవసరం, ధైర్యంగా ఎదుర్కోవచ్చుగా, పోలీస్ రండి కూర్చోండి అని చెప్పొచ్చు కదా. లేదండి, నేను నా ఎదుగుదల తట్టుకోలేక ఈ మధ్య ఆర్థికంగా బాగుంటానండి, కొంతమంది ఆర్థిక నేరస్తులు నా మీద దాడికి పాల్పడడం 1-2 సందర్భాల్లో జరిగింది. హోటల్కి కూడా వాళ్ళే వచ్చారేమో అనుకుని నన్ను ఎక్కడ చంపేస్తారో, దేంతో పొడి చేస్తారో అని భయపడి ప్రాణహాని ఉందని తెలిసి నన్ను నేను కాపాడుకోవడానికి అలా దూకి వెళ్ళిపోయానండి. ఇది జరిగింది. సరే, అంతవరకు బాగానే ఉంది. 5 స్టార్ హోటల్స్కి విజిటర్స్ ఎవరన్నా వస్తే లోపలికి రానివ్వరా తెలుసా నీకు? నడవండి రా అని చెప్పేసి కత్తులు గొడ్డలు పట్టుకొని ఆ తలుపు ఈ తలుపు తనుకుంటారు ఎవడు 5 స్టార్ హోటల్స్కి. సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తారు, ఇక్కడే ఉండండి సార్, మీకోసం రౌడీలు వచ్చారు, వీళ్ళని కొడతారంట, మీరు కిందికి వస్తారా, వీళ్ళని పైకి పంపాలని నేను అడిగితే, పంపండి పర్లేదు నేను కొట్టించుకుంటానంటే అప్పుడు పంపుతారు. లేదా నేనే కిందికి వచ్చి వాళ్ళ చేత దాడి చేయించుకుంటానంటే అప్పుడు ఓకే అంటారు. నేను ఇలా చెప్పాను కాబట్టి బేసికల్లీ, సార్ మీకోసం ఎవరో వచ్చారు, మీరే కిందికి రండి, పైకి పంపమంటారు, దే విల్ ఆస్క్. ఇవేమీ లేకుండా ఏమీ ఉండవు బేసికల్లీ. సో పోలీసులు అయితేనే ఈ సమాచారం ఇవ్వరు, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి. రౌడీలు వస్తే తెలుస్తుంది కదా, పెద్ద విషయం కాదుగా. అన్ని విషయాల్లోనూ ఇతను చేసేది అబద్ధమే అని తెలిసిపోయింది. కాకపోతే మరి బెయిల్ ఎలా వచ్చిందనేది ఒక అద్భుతం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.